హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం దావీదు రాసిన కీర్తనల గ్రంథం 33వ అధ్యాయము 11వ వాక్యం. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఆలోచన స్థిరమైనది. అది నీ పట్లగాన దేవుని యొక్క ఆలోచన, ఆయన ప్రణాళిక ఎలాంటిదంటే సదాకాలము స్థిరమైనదిగా నిలవరమైనదిగా ఉంటుంది. అయితే సదాకాలం ఆయన ఆలోచన నీ పట్ల ఏర్పాటు చేసినప్పుడు ఆయన నీకు ఒక దీవెన సదాకాలం తరతరముల వరకు నీకు ఇచ్చినప్పుడు నీ యొక్క అనుసరణ, నీ గురి ఏమై ఉండాలా? ఆయనేమో నీకు మంచి ఆలోచన చేసి పెడితే నువ్వు పక్కన లోకంలో ఉంటే నువ్వు అది పొందుకోలేవు. అదేవిధంగా మనం ఒక మాట చూసుకున్నట్లయితే దావీదు రాసిన కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము 8వ వాక్యం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. చూడండి, సదాకాలం దేవుని యందే మన గురి నిలపాలి. చాలామంది దేవుని యొక్క ఆలోచన సదాకాలం నీ పట్ల ఉన్న గురి మీది లోకం వైపు ఉంటుంది. కానీ దావీదు అంటున్నారు, నేను నా ఆలోచన నా గురి యెహోవా ఆలోచన ఎందే సదాకాలం పెట్టుకుంటాను. అందుకనే దావీదును దేవుడు నా హృదయానుసారుడు అన్నాడు. ఆలోచనకు తగినటువంటి ఆ యొక్క క్రియలు కలిగిన వాడుగా ఉన్నాడు. సదాకాలం గురి నిలుపుకునేవాడుగా ఉన్నాడు. చంచలత్వం లేనివాడుగా ఉన్నాడు. అదే మనం సౌలును చూసినట్లయితే సౌలు జీవితంలో సమూయేలు వచ్చి మాట్లాడతాడు. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 13వ వాక్యంలో ఆ మాట రాయబడి ఉంటుంది. ఎంత అవివేకపు పని చేసేవి సౌలా, ఎంత అవివేకం పని చేసినావు. దేవుని యొక్క ఆలోచన ఏమై ఉండదంటే నీ రాజ్యంను ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యం నిలవదు. దేవుడు సౌలు బెన్యామీను గోత్రం, చిట్ట చివరి గోత్రం, ఎన్నికలేని గోత్రం అంటాడు ఆయనే. అయినా కానీ దేవుని యొక్క ఆలోచన ఏంటంటే రాజ్యము బెన్యామీను గోత్రానికి సదాకాలం స్థిరపరిచి ఉన్నాడంట, తల్లచ్చి ఉన్నాడంట. ఈ స్థిరపరచాలని సింహాసనాన్ని, రాజ్యమును బెన్యామీను గోత్రంకు సదాకాలం సౌలు ద్వారా స్థిరపరచే తలంపుతో ఉన్నాడంట. అయితే సౌలు యొక్క గురి ఎవరికి వెళ్ళి ఉండాలా? సదాకాలము రాజ్యమును, సింహాసనమును స్థిరపరిచిన దేవుని వైపు ఆలోచన ఉండాలన్నా, గురి దేవుని వైపు ఉండాలన్నా. కానీ సౌలు అంత దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు. దేవుడు వద్దన్నది చేస్తున్నాడు, దేవుడు చేయమన్నది చేయకుంటున్నాడు, దేవుడు వెళ్ళమంటే వెళ్ళట్లేదు, సేవకుడు వచ్చే వరకు కూడా ఆగట్లేదు. అన్నీ అక్రమంగా దేవునికి ఆజ్ఞలకు వ్యతిరేకంగా తనకు తలంపు వచ్చినట్టు తను చేసుకుంటూ వెళ్తున్నాడు సౌలు. సమూయేలు వచ్చే వరకు కూడా ఆగకుండా బలులు అర్పిస్తాడు. మళ్ళీ పైగా అంటాడు, నువ్వు ఆలస్యంగా రావటం వల్ల నేను చేస్తున్నాను, మనుషులు చెదిరిపోతారని. మనుషుల కోసమా? దేవుడు సదాకాలం నీ జీవితంలో ఒక ఆలోచనను స్థిరపరచాలని అనుకున్నప్పుడు నీ గురి కూడా సదాకాలం స్థిరపరిచే ఆయన వైపు ఉండాలి. ఆయన ఆలోచన వైపు, ఆయన ఏం చేస్తున్నాడు అనేటువంటి అనుకరించేటువంటి మనసు ఉండాలి. అలా లేకుండా నీ గురి లోకం వైపు సౌలు వలె ఉంటే, మనుషుల వైపు ఉంటే, తర్వాత చెప్పినది చేయకుండా ఉంటే నువ్వు ఆ సదాకాలము ఉండేటువంటి దీవెన, సదాకాలం దేవుడు స్థిరపరిచిన ఆ దీవెన, ఆ యొక్క స్థానము, ఆ ఘనత, ఆ ఖ్యాతి, ఆ కీర్తి పోగొట్టుకుంటావు. ఇక్కడ సౌలు పోగొట్టుకున్నాడు. సౌలు పూర్తిగా పోగొట్టుకున్నాడు. కనుక దావీదు పూర్తిగా తన వంశమునకే, తన గోత్రంకే ఆ యొక్క దీవెన వచ్చేటట్టుగా ఆయన ప్రవర్తన, ఆయన గురి నిలుపుకున్నాడు. కనుక గురి నిలుపుకోండి. ఆయన ఆలోచన చేసినప్పుడు సదాకాలం నీ కుటుంబాల్లో నీ యొక్క జీవితాన్ని ఆధారం చేసుకొని సదాకాలం నీ వంశాల వరకు దేవుడు దీవించాలని అనుకున్నప్పుడు, దేవుడు నీకు పరిచయం ఇవ్వాలనుకున్నప్పుడు, దేవుడు నిన్ను సాక్షిగా నిలబెట్టాలనుకున్నావు, నీకు ఘనత ఇవ్వాలనుకున్నావు, నీకు ఖ్యాతి ఇవ్వాలనుకున్నావు, దాన్ని నిలుపుకోవాలంటే నీ గురి ఎక్కడ ఉండాలా? దేవుని తలంపు పైన, దేవుని యొక్క మార్గంలో, దేవుని యొక్క వాక్యం పైన, దేవుని యొక్క సన్నిధిలో ఉండేటట్టు నువ్వు నిలుపుకుంటే గురి, నీ చూపు, నీ ప్రవర్తన, అప్పుడు
దాన్ని నువ్వు నీ తరతరాల వరకు పొందుకుంటావు. కనుక గురి ఏమై ఉండాలి అంటే దేవుడు తలంచిన తలంపు ఆ నెరవేర్పును చేయడానికి సిద్ధపడిన మనసు కలిగి ఉండాలి. అట్టి కృప మీకు అందరికీ కలుగును గాక. అట్టి దీవెన మీరు అందరు కూడా పొందుకుందరు గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఏసే నీకు వందనాలు. విన్నవారిని దీవించండి, ఆశించండి. సౌలు వల్లే దీవెన పోగొట్టుకోకుండా ఇచ్చిన దీవెనను పొందుకుంటూ వృద్ధి చేసుకొని సదాకాలం నిలుపుకునే కృప, సదాకాలం నీ యొక్క తలంపుకు అనుకూలంగా ఉండే మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా నీకు వందనాలు. సజీవుడా నీకు వందనాలు. సర్వశక్తుడా నీకు వందనాలు. దీవించండి, ఆశించండి, ఆరోగ్యాలు దయచేయండి. ప్రభు ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారేమో ముట్టి స్వస్థపరచండి. బాధలు, వేదన, కన్నీళ్లతో ఉన్నారేమో కృప చూపి నెమ్మది దయచేయండి, ఆదరించి బలపరచండి. యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమెన్.